ఏమిటండి మీరు నాకంత సహాయం చేసి కనీసం మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వచ్చేస్తారా? నేను రాలేదు, ఇదిగో మా తాతయ్య లాక్కొచ్చేశాడు. నమస్కారం అండి. నమస్కారం. నేనేదో తప్పు చేశానని నాకు బస్తీ చూపించకుండా తీసుకెళ్లిపోతున్నాడు. నేను అక్కడ తప్పు చేశానా? నువ్వే చెప్పు. అరేరే, ఆయనేం తప్పు చేయలేదు. ఈ రోజు దేవుడే లేకపోతే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. ఆత్మహత్య తప్ప నాకు వేరే గత్యంతరం ఉండేది. విన్నావుగా, మరి ఇప్పుడైనా నాకు బస్తీ చూపిస్తావా? ఇప్పుడు కాదురా, చాలా పనులు ఉన్నాయి. ఇంకోసారి వచ్చినప్పుడు చూపిస్తాను. ఎప్పుడో ఇంతప్పుడు తీసుకొచ్చావు, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చావు. ఇంకోసారి నువ్వు తీసుకొచ్చేటప్పటికి నేను నియంత అయిపోతాను. అదేం కుదరదు, నేను ఇప్పుడే బస్తీ చూడాలి. మీరు ఏ ట్రైన్ కి వెళ్ళాలి? మేము నర్సపూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళాలమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే ఈయనకి దేవుడికి నేను బస్తీ చూపిస్తాను. నిజంగా? అవును. ఇదిగోనమ్మాయి, వీడి సంగతి నీకు తెలియదు. వీడు అసలే తోకలేరు కొద్ది. వీడితో నువ్వు పడలేవు కానీ ఎందుకు వచ్చిన శ్రమమ్మా నీకు? నాకంత సహాయం చేసిన దేవుడి కోసం ఆ మాత్రం శ్రమ పడ్డంలో తప్పే ఉందండి. కాదనకండి ప్లీజ్. దయచేసి నన్ను నమ్మండి. ఈసారి నేను మాట తప్పను. నేనొక రాజకీయ నాయకుడిగా జన్మనెత్తింది ఈ ఊళ్ళోనే. ఇన్నాళ్ళు నన్ను ఆదరించి గెలిపించారు. ఈ ఒక్కసారి కూడా నన్ను గెలిపిస్తే నేను చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాను. నువ్వు చెప్పినే నమ్మేయడానికి ఇక్కడ చెవులో పోటుకుని ఎవరు లేరు. 15 సంవత్సరాలుగా ఇవే మాటలు చెబుతూ 3 సార్లు ఎన్నికల్లో నెగ్గావు. కానీ చెప్పిన వాటిల్లో కనీసం ఒక్క వాగ్దానమైనా నెరవేర్చుంటే మళ్ళీ నన్ను గెలిపించండి అని నువ్వు అడగడానికి అర్థం ఉండేది, ఆలోచించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండేది. పొరపాటు అయిపోయింది, ఒప్పుకుంటున్నాను. ఈసారికి నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు నేను ఒక ఎమ్మెల్యేని మాత్రమే. కానీ ఈ ఎలక్షన్ లో నేను గెలిస్తే తప్పకుండా మంత్రినయ్యే అవకాశం ఉంది. మంత్రినైన మరుక్షణమే ఈ ఊరికి చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాను. నన్ను నమ్మండి ప్లీజ్. నీ మాటలు మేము నమ్మం. ఈ పూర్తి మనం ఎవరూ ఓట్లు వేయకూడదు. ఈ పెట్టుబడిదారు వ్యవస్థను మనం ప్రోత్సహించకూడదు. పదవిలో కూర్చోగానే ప్రజలను మర్చిపోయాలంటే నీతి రాజకీయ నాయకులు నమ్మకూడదు. అడిగారు చెప్పేది ఏంటంటే, కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. పెద్దలు మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంట్రా? దేవుడు నువ్వు చూడు సర్వేశ్వరరావు, ఈ చుట్టుపక్కల 16 గ్రామాల ప్రజలు ఇన్నేళ్లు నా మాట విని నిన్ను గెలిపించారు. మరొక్కసారి నీకు ఓటు వేయమని చెప్పి వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోలేదు. రాయుడు గారు ప్లీజ్, ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. చూశావుగా జనం పరిస్థితి. నీ మీద నమ్మకం వాళ్ళకే కాదు, నాకు కూడా పూర్తిగా పోయింది. ఇక నువ్వు ఎంత ప్రాధేయపడి అడిగినా ప్రయోజనం లేదు. ఇక్కడ గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. ఎంత తొందరగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచిది. అది కాదు రాయుడు గారు, బావగారు చెప్పి తాతయ్య చెప్పింది అర్థం కాలేదా? అర్థమయ్యేలా చెప్పాలా? ఇక నువ్వు వెళ్ళొచ్చు. రాయుడు గారు, ఈసారి మీరు ఎలక్షన్ లో ఆ సర్వేశ్వరరావుకి మద్దతు ఇవ్వట్లేదని తెలిసి నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎలాగో నిలబడరు కాబట్టి అదే మద్దతు నాకు ఇచ్చి గెలిపిస్తే నేను ఈ ఊరినే మార్చేస్తాను. బృందావన్ గార్డెన్స్ లా చేస్తాడు. మా డాడీనే గనక మీరు గెలిపిస్తే మీ మూతుకున్న బేసం లాగా, మీ కాలికున్న చెప్పు లాగా, మీ బాడీకున్న బనీల్ లాగా మిమ్మల్ని అంటి పెట్టుకుని మరీ ఉంటాడు. నువ్వు లేకరా. థ్యాంక్స్ రా. నేను ఆ సర్వేశ్వరరావుని చీకొట్టి ఎందుకు పంపన్నానో తెలుసా? వాడు యూస్లెస్ ఫెలో ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాబట్టి. వండించుడు కన్నినేగాడు కుత్తేగాడు కాబట్టి. ఆ చండాలుడి కంటే మీరు ఏ విషయంలోనూ తక్కువ కాదు. థ్యాంక్స్. విన్నారుగా, ఇంకా నిలబడ్డారేంటి? పెడతారా లేకపోతే మొహం పచ్చడి చేయమంటారా అంటారు. అమ్మో, నీకు ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తాను? మేమే వెళ్ళిపోతాం. థ్యాంక్స్. జో అచ్యుతానంద జో జో ముకుందా. తాతయ్య, తాతయ్య, నీకు నిద్ర పట్టేసిందా? ఈ సంగతి నిద్రపోయేవాడు లేబరే. మరి నీకు నిద్ర పట్టిందో లేదో నాకు తెలియొద్దేంటి? ఇసురుతారే, నువ్వు పడుకో. ఎవరు అది? ఎల్లమ్మే గారు తాతయ్య, మళ్ళీ వచ్చాడు. ఎల్లు ఒకటి ఇచ్చేమంటావా? మొహం పచ్చడైపోద్ది. ఉండరా, ఎందుకు వచ్చాడో తెలియకోకుండా ఏమిట్రా దుక్కుడు? నువ్వెక్కడే ఉన్నా. నమస్కారం రాయుడు గారు. నమస్తే. ఏంటి మళ్ళీ వచ్చావు? మీతో మాట్లాడదామని. ఇంకా మాట్లాడడానికి ఏముంది? మా అందరి నిర్ణయం మొన్న చెప్పానుగా. దాని గురించి కాదు రాయుడు గారు, వేరే విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. మీరు నా కోసం 5 నిమిషాలు కేటాయిస్తే అన్ని వివరంగా చెప్తాను. అయ్యగారు విన్నంటే ఏమిటో నువ్వు చెప్పేది? గుండు మీద గుద్దానంటే గుండు పచ్చడైపోద్ది. రామ్మ, ఈ అమ్మాయి నా కూతురు శాంతి. అమ్మ శాంతి, ఈయన రాయుడు గారు, ఈ ఊరి పెద్ద. అంతేకాదు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఈయన మాటంటే వేదవాక్కు. నమస్కారం అండి. ఇతను దేవుడు.
నమస్కారం. ఆ అమ్మాయి రాణి, రాయుడి గారి మనవరాలు. హలో. రాయుడి గారు, శాంతి తల్లి ఎవరో కాదు, ఈ ఊరు ఆడబడిచే లక్ష్మి. బ్రతికుంటే తన కూతుర్ని తనే తీసుకొచ్చి మీకు పరిచయం చేసి ఉండేది, కానీ మాకు అదృష్టం లేదు. శాంతి, నేను రాయుడి గారితో మాట్లాడొస్తాను, నువ్వు వెళ్ళి కారులో కూర్చోమ్మా. ఆగమ్మా, కారులో ఏమిటాయా? దొరకమ్మా, అయ్యా. అమ్మాయి లోపల తీసుకెళ్ళి. రామా. రండి. పదమ్మ. అరే దేవుడు, ఆ కుర్చీ అందుకో. సరే సరా, రా కూర్చో. రాయుడు గారు, ఎన్నాళ్ళు నేనేం చేసినా, ఎంత సంపాదించినా అదంతా నా ఒక్కగానొక్క కూతురు కోసం. నా ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్ని మీ ఊరికి అప్పగించి వెళ్తున్నాను. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. రాయుడు గారు, ఈసారికి మీరు నన్ను గెలిపించండి. ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత, ఈ నియోజకవర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను. నేను మాట తప్పిన పక్షంలో నా కూతుర్ని నాకు అప్పగించకపోవటమే కాదు, తనను ఏం చేసినా మీ ఇష్టం. కావాలంటే ఇదే మాట మీకు వ్రాతపూర్వకంగా ఇస్తాను, నన్ను నమ్మండి. ఏమిటయ్యా ఇవన్నీ? నేను మారానని మీరు నమ్మటానికి ఇంతకు మించి వేరే మార్గం నాకు కనపడలేదు రాయుడు గారు. ఊరుకో. ఇప్పటికైనా భగవంతుడు నీలో మార్పు తెచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను నమ్ముతున్నాను. ఈ మాత్రానికే నీ కూతుర్ని ఇక్కడ ఉంచి వెళ్లాల్సిన అవసరం లేదు. అలా అనకండి రాయుడు గారు. మొన్న నాకు ఓట్లు వేయొద్దన్న మీరే మళ్ళీ నాకు ఓట్లు వేయమంటున్నారంటే మిగిలిన వాళ్లకు ఒక కారణం కనపడాలి కదా. నా వల్ల మీరు మాట పడకూడదు. తనని ఇక్కడే ఉండనివ్వండి. సరే, నీ ఇష్టం. చాలా సంతోషం. రాయుడు గారు, ఒక్క విషయం. ఏమిటది? ఏం లేదండి, శాంతిని కొన్నాళ్ల పాటు ఇక్కడుండి ఊరు చూద్దుగానే అని చెప్పి తీసుకొచ్చాను. ఓట్ల కోసం తనని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళానని తెలిస్తే జీవితంలో నన్ను క్షమించదు. దయచేసి ఈ విషయం తనకి తెలియనివ్వకండి. అయ్యగారు మాట ఇచ్చారంటే అంతే. ఈ విషయం అమ్మాయి గారికి ఎవరైనా చెప్పారంటే వాళ్ళ మొహం పచ్చడైపోద్ది. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఎవరు బాబు నువ్వు? 30 ఏళ్లుగా నువ్వు మా అమ్మతో కాపురం చేస్తే పుట్టిన 25 ఏళ్ల కొడుకుంటా నేను. ఎవరికి? అయ్యో, ఇవేం పాపిస్తూ మాట్లాడండి. ఏమైంది మీకు? ఎవరమ్మా నువ్వు? ఒరే అప్పిగా, అక్కడ మళ్ళీ ఆ ఫోటో పెట్టింది ఎవర్రా? బాబు నేరు కాదండి, అయ్యగారే పెట్టుకున్నారండి. అమ్మా, నువ్వు వెళ్ళి అర్జెంట్ గా ఫోటో తిప్పే చెప్తాను. ఏమైందిరా? సుత్తి పర్రయిందిరా. అంటే మన కొంప కొల్లేరైంది. ఆ సర్వేశ్వరరావు గారిని ఈ ఊరు జనమంతా చీకొడితే ఆడు మళ్ళీ ఈ ఊరు పొలిమేరలోకి రాడనుకుని మనం ఆ రాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని చీకొట్టాడు. అయినా మనకు సిగ్గు లేకుండా ఇండిపెండెంట్ గా నిలబడి గెలుద్దామని నామినేట్ చేశాం కదా. అవును కదా. ఇప్పుడు ఆశ కూడా ఉష్ కాకైంది. సరిగ్గా చెప్పాడా? సరిగ్గా విన్నాడు. ఆయన చెప్పాడు. ఇదిగో ఆ సర్వేశ్వరరావు గారు తన కూతురుని తీసుకుని తిన్నగా రాయుడి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు సెంటిమెంట్ తో కొట్టాడన్నమాట. యూ డోంట్ వరీ డాడీ, నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంటది? కూతురు సెంటిమెంట్ కంటే మదర్ సెంటిమెంట్ చాలా పవర్ఫుల్ కదా. డెఫినెట్లీ. అందుకే నేను అమ్మని తీసుకెళ్లి ఊరు జనానికి తాకట్టు పెట్టి మాకే ఓట్లు అయిందని సెంటిమెంట్ అడుక్కుంటా. ఎలా ఉంది ఐడియా? బ్రహ్మాండంగా ఉందిరా సన్ను. ఈ మసిమరి మొగుడుతో కాపురం చేయడం కన్నా ఊరి జనానికి ఊడిగం చేయడం బెటరు. కమ్ము కమ్ము. గో గో. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ఎక్కడికే ఎగేసుకున్నావుగా? నరుకుతా. నువ్వు చేయ, నువ్వు ఏంటి ఏ సెంటిమెంట్ లేకపోతే నీ బొప్పాసు పెచ్చు ఎవరిని కోటేసేది? వేస్తారు, వేసి తీస్తారు, వేసేట్టుగా చేస్తాను. ఎందుకంత గట్టిగా కొట్టుకుని ఉన్న ఒక్క చేతిని వంకర చేసుకుంటావు? విషయం ఏమిటో చెప్పు. బరువు మరియు సముద్రము అంటే వెయిట్ అండ్ సీ. ఏమండి, దేవుడేడి? పొలానికి వెళ్ళాడమ్మా, వచ్చేస్తుంటాడు. అయినా ఏమండి ఏమిటమ్మా, ఏదన్నా వరుస పెట్టి పిలవచ్చుగా? వరుస పెట్టా? ఏం వరుస పెట్టి పిలవమంటారు? అమ్మమ్మ అని పిలువు. నాకెట్టాగు కూతురు లేరు. నీ పిలుపులో నా కూతురుని చూసుకో. అయితే శాంతి నేనేమని పిలవాలి? వదినమ్మా అని పిలవమ్మా. అయ్యయ్యో, మా అమ్మ నాకంటే ముందు ఓ అన్నయ్యని కనుంటే నేను వదినగా మా ఇంట్లోనే కట్టేసుకుంది. నేనున్నానుగా. నోర్మై తెక్క సచ్చినాడా, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు నీకు. నీకు పెద్ద తెలుసులే, తనకే తెలిసినట్టు ఎప్పుడు మాట్లాడుతూ. అమ్మా ఏమనుకోవద్దు. పర్వాలేదండి. చేతులకేంటి? మెహందీనా? కాదు, గోరింటాకు. ఇది కూడా తెలీదా మీకు? ఎంత అమ్మాయికి రాలంటే అమ్మాయి గారు మీరు ఈ గోరింటాకు పెట్టుకుంటే
మీ చేతులు ఎర్రగా పండిపోతాయి అన్నమాట. అంతేకాదు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడు. అది రాణి రాణి నాకు పెట్టవా? అయ్యయ్యో 2 చేతులకి పెట్టుకున్నాను, నీకెలా పెట్టను? మరి ఇప్పుడెలా? మీకెందుకంటే అమ్మాయి గారు, నేను పెడతాను కదా. రండి అమ్మాయి గారు, రండి ఇలా ఎదురుగా కూర్చోండి. అమ్మాయి గారు ఏంటి దేవుడు? నా పేరు శాంతి, శాంతి అని పిలవచ్చుగా? అమ్మో తప్పండి, మీరు గొప్పింటోళ్ళు, మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు. పర్వాలేదు, పిలవకూడదు అంటే పిలవకూడదు అంతే. మీకు గోరింటాకు పెట్టాలా వద్దా? పెట్టాలి. మరైతే మాట్లాడకుండా చేతులు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీకు చందమామ పెట్టాలా, నెలబంక పెట్టాలా, చుక్కలు పెట్టాలా? నీకు ఇష్టం వచ్చింది పెట్టు. సరే అన్ని పెట్టేస్తాను. ఈ చేతిలో చందమామ, ఈ చేతిలో నెలవంక, ఇదిగో కథలొద్దన్నానా? ఇది నెలవంక. ఇప్పుడు చుక్కలు పెడతాను. మామ బచ్చడైపోద్ది. కథలొద్దన్నానా? ఇదిగో బయట జారిపోయింది దేవుడు. ఓహో తింటేనా, నేను చదువుతానుగా. ఇక తుఫాన్ వచ్చినా చాలదు. చెయ్యి చాపండి. లేవండి. ఎందుకు? లేవమంటుంటే ఏంటిది? వదులు. ఇప్పుడు కదలండి, చూస్తాను. ఏం చేస్తున్నావు అమ్మాయి గారిని? ఏం లేదమ్మా, గోరింటాకు పెట్టమన్నాను, కదులుతున్నానని ఇలా కట్టేశాడు. నువ్వు గోరింతాకు పెట్టించుకోవడానికి బండాడే దొరికాడా? అయినా అన్నాలు తినబోయే ముందు గోరింతాకేంట్రా? ఇదిగో ముసలి, ఊరికే నచ్చబెట్టగా పోతలకి. అమ్మాయి గారు చేతులు చాపండి. ఏంటా డాన్సింగ్? దురద పుడుతుంది దేవుడు. ఎక్కడ? వెనకాల. నేను గోగుతాగా. ఎక్కడ? ఇక్కడ 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 చాలా